హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ హోమ్. ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ కి మేము ముందుకు వచ్చేసాను. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం. ఫస్ట్ టిప్ అండి, రాత్రి అయితే చాలా ఇంట్లోకి దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా ఇబ్బంది పడతాం, దోమలు కుట్టడం వల్ల సరిగా నిద్ర కూడా పట్టదు. ఈ టిప్ ని ఫాలో అయ్యామంటే మనకి దోమలు అనేవి ఖచ్చితంగా రాకుండా ఉంటాయండి. వీటి కోసం ఒక ప్రమిదం తీసుకుని ఇందులో వేప నూనె వేసుకోండి. వేప నూనె వల్ల దోమలు అనేవి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక ఒత్తిని వేసుకొని ఇందులో బిర్యానీ ఆకును వేసుకోండి. బిర్యానీ ఆకు ఘాటుకి ఇంకా వేగంగా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ముట్టించుకోండి. ఇలా వెలిగించుకున్న తర్వాత వీటిని మనం రాత్రి పడుకునే రూమ్ లో పెట్టుకున్నామంటే ఇది ఒక 2 గంటలు వెలిగినా చాలండి. రూమ్ అంతా దోమలు లేకుండా చాలా నీట్ గా అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో బిర్యానీ ఆకు లేకపోతే వాటి ప్లేస్ లో వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి రెబ్బలను 2 నీట్ గా దంచుకొని తొక్క తీయకుండా దంచుకొని వేసుకున్నారంటే దోమలు అనేవి రాకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బ లేకపోతే కర్పూరం బిళ్ళల్ని 2 వేసుకోండి. కర్పూరం వేసుకున్నా సరే దోమలు అనేవి దూరం అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. మనం బట్టలు కుట్టేటప్పుడు ఎక్కువ కుట్టే కొద్ది సూది అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదండి. ఒక్కొక్కసారి బట్టలు దిట్టంగా ఉంటే అంటే ఇప్పుడు జీన్ ప్యాంటు ఇలాంటి క్లాత్లు కుట్టేటప్పుడు సూది అనేది దూరదు. అలా దూరకుండా ఉండేటప్పుడు ఈ టిప్ ని ఫాలో అవ్వండి. మనం నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ మనం నెయిల్స్ అనేవి షార్ప్ చేసుకోవడం యూజ్ చేస్తాం కదా, ఆ ప్లేస్ లో మనం సూదిని ఈ విధంగా రబ్ చేసామంటే సూది షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఎలాంటివైనా ఈజీగా మనం కుట్టడానికై బాగుంటుందండి. ఇలా గుచ్చితే వెంటనే వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా మనకి పని అనేది అవుతుంది. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. ఇలాంటి బ్రష్ ను ఒకటి తీసుకున్నామంటే మనం దోశలు వేసేటప్పుడు కానీ అట్లు వేసేటప్పుడు కానీ ఈ బ్రష్ తో కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటే చాలండి. మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి హెల్త్ కి కూడా మంచిది. ఆయిల్ కూడా చాలా సేవ్ అవుతుందండి. ఆయిల్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఒక్క బ్రష్ తీసుకున్న వల్ల చాలా అంటే చాలా సులువుగా మనం ఆయిల్ ని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆయిల్ అనేది చాలా వేగంగా అవ్వకుండా నీట్ గా ఉంటుంది. సేవ్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము. బోరోసిల్ బాటిల్ అండి. బోరోసిల్ బాటిల్ అనేది మనం ఎక్కువ రోజులు ఒకే దగ్గర పెట్టిస్తే అది ఓపెన్ చేసేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కదండి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందులో మళ్ళీ ఏదైనా వేయడానికి కూడా మనకు మనసు రాదు. బ్యాడ్ స్మెల్ రావడం వల్ల మళ్ళీ అందులో వాటర్ వేయడానికి కూడా ఇష్టపడము. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. వీటి కోసం అయితే ఒక 3 యాలకులను తీసుకోండి. యాలకులు అనేవి మంచి సువాసన వస్తాయండి. ఈ యాలకులను వేసి మనం ఈ డబ్బాని ఒక దగ్గర పెట్టుకున్నామంటే బాటిల్ ఎన్ని రోజులు ఓపెన్ చేయకుండా ఉండా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా యాలకులు వేసాం కాబట్టి ఓపెన్ చేయగానే గుడ్ స్మెల్ అనేది మంచి సువాసన అనేది వస్తుందండి. ఈసారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు వర్కౌట్ అయిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. వీటి కోసం అయితే ఫస్ట్ ఒక కప్ను తీసుకోండి. ఇది వేటి కోసం చేస్తున్నాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. 2 లేదా 3 స్పూన్ల వరకు వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 కర్పూరం బిళ్ళని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి. చేతితో ఇలా నిమిరితే మనకి పౌడర్ అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని వేసుకోండి. ఇదే షాంపూ వేయాలి అన్న రూల్ ఏమీ లేదు, ఏ షాంపూ అయినా పర్లేదు వేసుకోండి. ఇలా షాంపూ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం వెనిగర్ని వేసుకోవాలండి. వెనిగర్ ఎందుకు వేసుకుంటామంటే మిక్స్ చేయడం కోసం వేసుకుంటున్నాము. మీ దగ్గర వెనిగర్ లేకపోతే వాటర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెనిగర్ వేసుకోవడం వల్ల వేగంగా రియాక్షన్ అనేది వస్తుంది. వెనిగర్ ఎక్స్పైర్ అయినా పర్లేదండి, మనకి ఇబ్బంది లేదు. నేనైతే ఇక్కడ ఎక్స్పైర్ అయిందే వేసాను. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే నీట్గా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేయడం కోసం మనం వెనిగర్ని వాడుతున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలుగా చుట్టుకోండి. ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఎక్కువగా మనం ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, ఇంట్లో అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. ఎక్కడ పడితే అక్కడ ఎలుకలు ఉంటాయి, అలాగే బట్టలు చింపేస్తాయి, మనం ఏదైనా ఇంపార్టెంట్ దాచుకున్నది కూడా పాడు చేసేస్తాయి కదా.
సో వీటిని మనం పడుకునే ముందు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేశారంటే మార్నింగ్ లేచేసరికి అయితే ఇంట్లో ఎలుకలు ఉండవండి. ఒక 2-3 రోజులు ఇలా చేసామంటే ఒక్క ఎలుక కూడా ఇంట్లో ఉండదండి. ఎందుకంటే వీటి వల్ల ఎలుకలు అనేవి కొద్దిగా వాటికి లోపల తిప్పుతుందండి. వాటి వల్ల అవి మన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. చనిపోతాయి అని కాదండి, మన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో చనిపోతే స్మెల్ వచ్చేస్తుంది. చనిపోవు. అలాగే ఎలుకలకి జ్ఞాపక శక్తి ఎక్కువ అండి. ఇలాంటివి చేసామని తెలుసు అది ఇంకా మన ఇంటికి కూడా రావు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీటి కోసం కూడా ఒక బౌల్ తీసుకొని ఒక 4 కర్పూరం బిళ్ళల్ని స్మాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా పౌడర్ని వేసుకొని ఇది మిక్స్ చేయడం కోసం అయితే వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి. కర్పూరం పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కర్పూరం కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎక్కడ యూజ్ చేయొచ్చో చెప్తాను. వీటిని మనం చాలా దగ్గర యూజ్ చేయొచ్చండి. నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నానంటే డోర్ కర్టన్స్ అని మనం డైలీ ఉతకం కదా, మంత్లీ వన్స్ ఉతుక్కుంటాము. సో వీటికి వారానికి ఒకసారి ఎలా కొట్టామంటే మంచి సువాసన వస్తాయండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ వేసుకోండి. స్ప్రే బాటిల్ లేని వాళ్ళు నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూసారా, చేతితో స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అందరి దగ్గర స్ప్రే బాటిల్ ఉండదు కదండి, లేని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ మనకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్కడ మీకు నచ్చితే అక్కడ స్ప్రే చేసుకోవచ్చు అండి. బెడ్ పైన స్ప్రే చేసుకోవచ్చు, డోర్ కర్టన్స్, పిల్లోస్ అన్ని దగ్గర స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేయడం వల్ల అవి చాలా మంచి సువాసన వస్తాయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.